ఈ టెంపుల్ దగ్గర ఈ బిల్డింగ్ చూడండి, భలే ఉంది. ఓరి నాయన, ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తాం టెంపుల్ లోకి. ఇక్కడ లక్కీగా ఇలా కార్పెట్స్ వేసారు, వీటి మీద నుంచి వెళ్తే బెటర్. ఇదే జగన్నాథ స్వామి టెంపుల్. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, కాలు కాలు ప్రసాదం ఇచ్చారు, పర్వాలేదు. హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. ఈ రోజు మన లోకీస్ జర్నీలో మీరు చూడబోతున్నారు హైదరాబాద్ లో ఉన్న జగన్నాథ్ టెంపుల్. ఇది రోడ్ నెంబర్ 12 భవానీ నగర్ బంజారా హిల్స్ లో ఉంటుంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 7 కిలోమీటర్స్, ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ జగన్నాథ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 12, మళ్ళీ ఈవినింగ్ 5 to నైట్ 9. మనం ఈ వే నుంచి వచ్చేస్తాము. ఇదే టెంపుల్, కాకపోతే టెంపుల్ ఎంట్రన్స్ అనేది ఈ పక్కన ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ దగ్గర ఈ బిల్డింగ్ చూడండి, భలే ఉంది. ఓరి నాయన, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ పక్కన ఇది ఉందా, ఈ రోడ్డు, ఆ కార్ వెళ్తుందా, అటువైపే పార్కింగ్. అక్కడ పార్క్ చేసేసి మనం ఇక్కడికి వస్తాము. ఇక్కడ ఒక చిన్న క్యూ లాగా కనిపిస్తుంది, అలా వెళ్తాము. అదే చెప్పుల స్టాండ్, అక్కడ మన చెప్పులు పెట్టేస్తాం. ఇంకా పక్కనేమో షాప్స్ అనమాట, పూజ సామాన్లు ఏమైనా కొనుక్కునే షాప్స్ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తాం టెంపుల్లోకి. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తావే. సో అలా అంతా లోపలికి వెళ్ళిపోయి ఇలా దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చేస్తాము. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడేమో మన చెప్పులు పెట్టేసేయాలి, చెప్పుల స్టాండ్ ఇది. చెప్పులు పెట్టేసి ఇలా టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. కూడా కొబ్బరికాయలు పూలు ఉంటాయి. సో ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుక్కొని ఇటు వెళ్ళచ్చు. ఇక్కడేమో కాలు కడుక్కునే ప్లేస్, ఫస్ట్ రైట్ సైడ్. ఇక్కడ కాలు కడుక్కొని ఇంక ఇలా టెంపుల్లోకి వెళ్ళిపోవడమే. ఈ వే నుంచి వచ్చేసాము. అదిగోండి టెంపుల్. ఫాస్ట్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. కాళ్ళు దారుణంగా కాలిపోతున్నాయి. ఈ టైల్స్ మీద అసలు ఎవరు నడవద్దు ఎండగున్నప్పుడు. ఇక్కడ లక్కీగా ఇలా కార్పెట్స్ వేసారు, వీటి మీద నుంచి వెళ్తే బెటర్, చాలా బెటర్. అదిగోండి, ఇక్కడ అంతా కూడా ఉపాలయాలు ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్. ఇంక ఇదే మెయిన్ జగన్నాథ స్వామి టెంపుల్. లోపలికి దర్శనానికి వెళ్తున్నా. ఇక్కడ స్టార్టింగ్లో ఇది శివాలయము, ఆ తర్వాత జగన్నాథ స్వామి టెంపుల్. ఇంకా వెనకంతా కూడా ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, ఇలా ఉపాలయాలు ఉంటాయి వేరేవి. ఇదే జగన్నాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక అదిగొండ వాళ్ళు మెట్లు దిగుతున్నారు కదా, అలా దిగేసి ఇక్కడికి వస్తాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ అయిపోయాక ఇక్కడ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అయిపోయాక ఇంకా ఇక్కడ 2 ఉపాలయాలు వేరేవి కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. మెయిన్ అయితే జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. ఆ తర్వాత రౌండ్ అంతా కూడా ఉపాలయాలు, చిన్న చిన్న టెంపుల్స్. ఒక రేంజ్ లో కాలిపోతున్నాయి కాళ్ళు, చూసారా. అందరు ఈ మ్యాట్ల మీద నడుస్తున్నారు. మాక్సిమం మరి 11 లోపు వచ్చేసేయండి, ఓకేనా. ఎవరైనా రావాలనుకుంటే, లేదంటే ఈవినింగ్ టైమ్స్ రండి. కాళ్ళు అయితే నిజంగా దారుణంగా కాలిపోతున్నాయి.
ఒరిస్సాలోని పూరి జగన్నాథ స్వామి టెంపుల్ రెప్లికా అనమాట ఈ జగన్నాథ్ టెంపుల్. 2009లో ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. ఈ టెంపుల్ మొత్తం కూడా రెడ్ కలర్ లో ఉంది, చూస్తున్నారు కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే శాండ్ స్టోన్ యూస్ చేశారు. 600 టన్స్ శాండ్ స్టోన్ ని ఒరిస్సా నుంచి ఇక్కడికి తెప్పించి 60 మెంబర్స్ ఆర్కిటెక్ట్స్ కూడా ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళు ఈ జగన్నాథ్ టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎవ్రీ ఇయర్ జూలైలో రథయాత్ర జరుగుతుంది. ఆ టైంలో అయితే కొన్ని వేల మంది భక్తులు వస్తారండి. అసలు చూస్తున్నారు కదా టెంపుల్ అంతా కూడా ఎంత బాగుందో. ఇంకా నైట్ టైం అయితే సూపర్ ఉంటుందండి, లైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే నాకు నైట్ కుదరలేదు, ఇంకా అందుకని డే టైం వచ్చేసాయి టెంపుల్ కి. ఈ ఉపాలయాలన్నీ దర్శనం చేసుకొని మనం ఇలా వచ్చేస్తాము. ఇంకా అదే టెంపుల్ అవుట్. ఇంకా అక్కడ కూడా ఇంకొక టెంపుల్ ఉంది పక్కన, చూస్తున్నారు కదా. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, కాలు ప్రసాదం ఇచ్చారు పరవన్నం, చూడండి భలే ఉంటుంది తెలుసా స్వీట్. మీరు టెంపుల్ చూసేయండి ఓకేనా. టెంపుల్ చూసాం కదా, అలాగే మంచిగా ప్రసాదం ఇచ్చారు, తినేసాను. ఇంకేంటంటే ఇక్కడే అదే టెంపుల్ ఎంట్రన్స్ కదా, ఇంకా పక్కన ఏంటంటే హ్యాండ్ వాష్, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఇది డ్రింకింగ్ వాటర్, పక్కనే హ్యాండ్ వాష్ కూడా ఉంటుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకొని ప్రసాదం తిని ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని మంచిగా తాగొచ్చు. చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే ఎండ రాకముందు, అంటే ఒక 10-11 లోపు రావడానికి ప్రిఫర్ చేయండి. అలాగే ఈవినింగ్స్ రండి, బాగుంటుంది. టెంపుల్ చూడడానికి కూడా ఈవినింగ్ చాలా బాగుంటుంది, లైటింగ్ వేస్తారనమాట, భలే ఉంటుంది ఈవినింగ్ అయితే. ఇంకా సో చూసారు కదా హైదరాబాద్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్. ఇది పూరి టెంపుల్కి రెప్లికా అనమాట. యాజ్ ఇట్ ఈజ్ పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ టెంపుల్ అయితే ఇలా కట్టారనమాట. నాకైతే చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇది ఈరోజు మన లోకేష్ జర్నీలో ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి హైదరాబాద్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ.